నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఏదైతే తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశం ఏముందో ఈ దాంట్లో భాగంగా గాయపడ్డటువంటి శ్రీతేజ ఎవరైతే ఉన్నారో శ్రీతేజ ఈ హాస్పిటల్లోనే వెనుక కనపడతా ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇప్పటికీ సైతం కూడా డాక్టర్లు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, క్రిటికల్గా ఉంది. ఇప్పటికీ సైతం కూడా ఆయన కోమాలో ఉన్నాడు అని చెప్పేసి డాక్టర్లు ఒక పక్కన చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కన్న తల్లి రేవతి ఇప్పటికే మృతి చెందింది. ఈ సంబంధించినటువంటి అంశం కనీసం కొడుకైనటువంటి శ్రీతేజకి ఇప్పటి వరకు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన కోమాలో ఉన్నాడు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అంటే సినిమా చూడడానికి వెళ్ళి తన తల్లి యొక్క రేవతి యొక్క చేయి పట్టుకొని తల్లిదండ్రులతో పాటు పుష్ప 2 అన్నటువంటి మూవీని చూసి ఆనందం ఆయన ఇప్పటికే ఏదైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టుగా చెప్తారో ఆ కుటుంబ సభ్యులంతా కూడా అలాగే అల్లు అర్జున్ తీసినటువంటి పుష్ప 2 సినిమాను ఫ్యామిలీతో చూసి గడపాలని చెప్పేసి వాళ్ళ తల్లిని కూడా ఎక్కువగా ఫోర్స్ చేసిందనేది కూడా తెలుస్తూ ఉంది. సో అల్లు అర్జున్ అభిమానించేటువంటి అల్లు అర్జున్ సినిమా కాబట్టి పుష్ప 2కి 4వ తేదీ సాయంత్రం 9:30 గంటలకి సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన మన అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. ముఖ్యంగా అల్లు అర్జున్ రావడంతో ఒకటిసారిగా అభిమానులు కావచ్చు, సినిమా చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులు కావచ్చు, ఒకటేసారి గుమిగూడి ఒకటేసారి తోసుకు రావడంతో అక్కడ తల్లి అలాగే కొడుకైనటువంటి శ్రీతేజ తీవ్రంగా గాయపడడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం కూడా ఎవరైతే స్పృహ తప్పి పడిపోయినటువంటి శ్రీతేజని కిమ్స్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ బెడ్లోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఒక పక్కన తల్లి మృతి చెందినటువంటి వార్తతోటి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ కావచ్చు, అలాగే వాళ్ళ సోదరి అయినటువంటి చిన్న పాప దాదాపుగా 5-6 సంవత్సరాల పాపకు కూడా తెలియనటువంటి ఆ పాపకి వాళ్ళ అమ్మ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఇంట్లో అడుగుతూ ఉంటే కన్నీళ్ళు అయితే ఆగనటువంటి పరిస్థితి. ఒక పక్కన చిన్న పాపకి చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే ఇంట్లో వాళ్ళు ఊరికి బయలు వాళ్ళు ఊరెళ్ళి మళ్ళీ వస్తుందని చెప్పేసి చెప్పడంతో కాస్త సగ్దుగా ఉంటుంది. రెండో అంశం ఏంటిదంటే కనీసం చికిత్స పొందుతున్నటువంటి ఆ బాబుకు ఇట్లాంటి సంబంధించినటువంటి అంశం కూడా తెలియదు. ఒక పక్కన ఇప్పటికే ఈ సినీ తారలు ఎవరైతే ఉన్నారో బన్నీని దాని తర్వాత అరెస్ట్ అయినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. దాని తర్వాత కోర్టు నుంచి బెయిల్ వచ్చినటువంటి అంశం తెలుసు. సో ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఇంటి చుట్టూ తిరుగుతున్నటువంటి ఎవరైతే ఈ సినీ స్టార్లు ఉన్నారో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, రానా కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది సినిమా హీరోలు అందరూ కూడా ఒకరోజు కూడా జైల్లో గడపనటువంటి అల్లు అర్జున్ కోసం వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అల్లు అర్జున్కి ఏమైంది? అల్లు అర్జున్ ఏమైనా ఎవరెస్ట్ ఎక్కి ఏమైనా రావడం జరిగిందా? లేకపోతే ఏమైనా ప్రపంచ కప్ ఏమైనా మోసుకోవడం రావడం జరిగిందా? దేశాని కోసం ఏమైనా కార్గిల్ యుద్ధం ఇట్లా చేయడం జరిగిందా? ఎందుకోసం అని చెప్పేసి ఆయనను పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు సినీ స్టార్స్. కానీ అదే సంబంధించినటువంటి అదే సినిమా కోసం పుష్ప 2 సినిమా కోసం వెళ్ళి బన్నీ యొక్క అల్లు అర్జున్ వల్ల ప్రమాదానికి గురైనటువంటి ఈ శ్రీతేజని కనీసం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే ఇప్పటికి సైతం కూడా పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం సినిమాలో ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా కేవలం తూతూ మంత్రంగా మేము 25 లక్షలు ఇస్తాం, 35 లక్షలు ఇస్తాం, కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి చెప్పినప్పటికీ కనీసం చికిత్స పొందుతున్నటువంటి ఆ చిన్న బాబుకైనా కానీ కనీసం మరి చూసేటువంటి ప్రయత్నం ఇంతవరకు కూడా ఏ ఒక్కరు చేయలేదు. కానీ ఒకరోజు కూడా జైల్లో లేనటువంటి ఒకరోజు కూడా శిక్ష అనుభవించినటువంటి అల్లు అర్జున్ కోసం అంతమంది స్టార్లు ఎందుకు వెళ్తూ ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్న యావత్తు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే సంబంధించినటువంటి చర్చ నడుస్తూ ఉంది. చికిత్స పొంది చావుతోటి పోరాటం చేస్తున్నటువంటి ఆ బాబును ఎందుకు పలకరించడం లేదు, ఎందుకు భరోసానివ్వడం లేదు? కనీసం అల్లు అర్జున్ సరే కోర్టులో కేసు ఉంది, ఒకవేళ కనుక ఇక్కడికి వచ్చినట్టయితుంటే కేసును ఇన్ఫ్లుయెన్స్ కోసం వచ్చిందని చెప్పేసి భావిస్తారని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కావచ్చేమో, కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి అల్లు అరవింద్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, లేకపోతే ఆయన ఎవరైతే అల్లు అర్జున్ పరామర్శించిందో మరి వాళ్ళల్లో ఒకరైనటువంటి మిగతా సంబంధించినటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ కనీసం ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి కమెడియన్లు సైతం కూడా ఒక్కసారి కూడా ఈ కిమ్స్ హాస్పిటల్కి వచ్చి పరామర్శించినటువంటి దాఖలు కనబడట్లేదు. ఇది నిజంగా కూడా చిక్కుచేటైనటువంటి అంశం. అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఎవరైతే పరామర్శించిందో ఈ వీళ్ళని కూడా పరామర్శించాలని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక సినిమాను చూడడానికి వచ్చి ఇద్దరు కూడా ఒకరేమో ప్రాణం కోల్పోవడం జరిగింది, ఇంకోరేమో కనీసం ఇక్కడ వాళ్ళ అమ్మ చనిపోయినటువంటి ఇది కూడా తెలియదు.
ఒక పక్కన అల్లు అర్జున్ ఏమో ఒకరోజు జైలుకి వెళ్ళి అంటే రాత్రి 9:30-10 గంటలకు జైల్లోకి వెళ్ళి ఉదయం 5:30-6 గంటలకి చెంచల్గూడ జైలు నుంచి బయటికి ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి వాళ్ళ నాన్న కోసం వాళ్ళ కూతురు అల్లు అర్జున్ కూతురు ఎదురు చూసింది. కానీ మరి ఇదే సంబంధించినటువంటి ప్రమాదానికి గురై చనిపోయినటువంటి తల్లి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ పాప కూడా అదే విధంగా వేచి చూస్తూ ఉంది. మరి వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా? కనీసం దీన్ని వాళ్ళు ఏ విధంగా కనీసం ఆ కుటుంబానికి ఏ విధంగా ఇంటికొచ్చి భరోసా ఇవ్వాలి? ఒక పక్కన 4వ తేదీన జరిగిన తర్వాత సంఘటన 8వ తేదీన అల్లు అర్జున్ స్పందించడం జరిగింది. అంటే ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి, నేను సినీ స్టార్ని కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది, నన్ను ఎవరు అడుగుతారన్నటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితోటి అల్లు అర్జున్ ఉండడం జరిగింది. చివరికి ఏదో రకంగా దాని తర్వాత మీడియాలో వచ్చినటువంటి కథనాలు కావచ్చు, సోషల్ మీడియాలో వెలువెడుతున్నటువంటి అల్లు అర్జున్ మీద వస్తున్నటువంటి విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతోటి కేవలం తూతూ మంత్రంగా 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అల్లు అర్జున్. కానీ ఇప్పుడు చెప్తుంది ఏమంటే అల్లు అర్జున్ ఇక్కడికి రాకపోయినప్పుడు కూడా ఎవరైతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి దాంట్లో దర్శక నిర్మాతలు కావచ్చు, ఎవరైనా వచ్చి ఈ సంబంధించినటువంటి ఫ్యామిలీని పరామర్శించవచ్చు కదా. ఒక పక్కన ఇదే కిమ్స్ హాస్పిటల్లో ఇప్పటి వరకు సైతం కూడా ఈరోజు రేవతి చనిపోయి 11 రోజులు అవుతా ఉంది. దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళ నివాసం దగ్గర ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు అంటే 10-11 రోజులకు సంబంధించినటువంటి ఏవైతే ఆ కార్యక్రమాలు ఉంటాయో ఆ రేవతికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో కుటుంబ సభ్యులందరూ కూడా దిల్సుఖ్ నగర్లో ఉన్నారు. ఇక్కడ బాబు దగ్గర కనీసం ఎవరు కూడా వచ్చి చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక పక్కన తండ్రి ఆవేదన చెందుతూ ఉన్నారు, ఒక పక్కన కన్న కొడుకేమో బెడ్ పైన చావు బతుకుల మధ్యలో కొట్లాడుతూ ఉన్నాడు, ఇంకొక పక్కనేమో చేసుకున్నటువంటి భార్య ఆమె చనిపోవడం జరిగింది. ఈ 2 సంఘటనలతోటి ఒక పక్కన భాస్కర్ అయినటువంటి రేవతి యొక్క భర్త శ్రీతేజకు సంబంధించినటువంటి తండ్రి ఆవేదనకు గురవుతా ఉన్నాడు, ఆందోళనకు గురవుతా ఉన్నాడు. ఒక పక్కన ఆయన అల్లు అర్జున్ పైన ఉన్నటువంటి అభిమానంతో అల్లు అర్జున్ పైన నేను పెట్టినటువంటి కేసును అవసరమైతుంటే విత్డ్రా చేసుకుంటాను, అల్లు అర్జున్ను జైలుకు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా చెప్తాను. సో ఇప్పటికి సైతం కూడా వాళ్ళ భార్యను కోల్పోయి కొడుకులకు కూడా ఆయన చావు బతుకుల మధ్యలో పోరాటం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో సైతం కూడా రేవతి యొక్క భర్త ఇప్పటికి సైతం కూడా అల్లు అర్జున్ పైన కూడా అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఈ ప్రమాదానికి ఈ సంఘటనకి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తిగా అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు సైతం ఆ కుటుంబం దగ్గరికి కూడా వెళ్ళలేదు. వాళ్ళ రేవతి భర్త అయినటువంటి భాస్కర్ను ఓదార్చలేదు, ఈ హాస్పిటల్కి వచ్చి పరామర్శించలేదు. కేవలం ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి. అలాగే 25 లక్షలు మేము ఆ కుటుంబానికి ఇచ్చినాం కదా అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం. ఒకవేళ కనుక నిజంగా ఈ సంఘటన చూసుకున్న తర్వాత ఈ సంఘటనకు ప్రధానమైనటువంటి బాధ్యులు ఎవరని చెప్పేసి ఒక పక్కన సినిమా థియేటర్ సంధ్యా థియేటర్ ఓనర్ సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే చేతులు దులుపుకోవడం జరుగుతూ ఉంది. మాకు సంబంధమే లేదు, ఇలా సినిమా చూడడానికి వచ్చిండు, అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలట్ అయిపోయింది, అది బెనిఫిట్ షో, అది మాకు సంబంధమే లేదని చెప్పేసి ఒక పక్కన థియేటర్ యాజమాన్యం చెప్తా ఉంది. ఇంకొక పక్కనేమో అల్లు అర్జున్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ అల్లు అర్జున్ సంబంధించినటువంటి పుష్ప 2 యూనిట్ కానీ ఏమని చెప్తా ఉన్నది, మాకు కూడా ఈ సంఘటనతో మాకు కూడా ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఎవరిది తప్పు అని చెప్పేసి మరి ఇప్పుడు అడుగుతా ఉంది. ఎందుకంటే ఆడ సినిమా చూడడానికి వెళ్ళిళ్ళు, ప్రతిసారి కూడా వాళ్ళ సినిమా చూడడానికి వెళ్ళేదట సంధ్య థియేటర్కి. ప్రతి బెనిఫిట్ షో ఏదైతే ఉంటే ఆ బెనిఫిట్ షోలను కూడా ఇంతకుముందు కూడా ఆ కుటుంబం హాజరయ్యేదట. కానీ ఎప్పుడు కానటువంటి ప్రమాదం ఇప్పుడే ఎందుకైంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం అల్లు అర్జునే. ఆయన రాకపోయినట్టు అయితే ఆ బెనిఫిట్ షో 9:30 10 గంటలకు ఆ షో జరిగేది, దాని తర్వాత వాళ్ళ సైకిల్ వాళ్ళు ఇంటికి వెళ్ళేది. కానీ ఈయన వచ్చి నానా హంగామా చేయడంతో అక్కడ జరిగినటువంటి ప్రమాదం. కానీ సినిమా థియేటర్కు సంబంధం లేదు, అల్లు అర్జున్కు ఎట్లాంటి సంబంధం లేదు. మరి ఇంకెవరికి సంబంధం ఉన్నదిగా అంటే సినిమా చూడడానికి పోయినటువంటి వాళ్ళు తప్పన్నట్టుగా ఒక క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే ఏదేమైనప్పుడు కూడా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అంశం కోర్టు పరిధిలో ఉంది, అది కాదనట్లేదు. ఒక పక్కన నాంపల్లికి సంబంధించినటువంటి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. దాని తర్వాత హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ ఏదైతే దానిపైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఆయన పైన చర్యలు కూడా తీసుకోవద్దని చెప్పేసి ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈ కుటుంబాన్ని పరామర్శించినటువంటి వ్యక్తి ఈ కుటుంబానికి ఎట్లా న్యాయం జరగాలి? ఈ కుటుంబానికి కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి 25 లక్షలతో న్యాయం జరుగుతుందా? పోయినటువంటి రేవతి ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకురాలేరు. కానీ ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ చికిత్స పొందుతున్నటువంటి ఆ బామును పరామర్శించడంతో పాటు ఆ కుటుంబంలో పెద్ద దిక్కైనటువంటి రేవతి భర్త మృతురాలి భర్త భాస్కర్ను కూడా పరామర్శించాలి. వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ఇంటి దగ్గరికి వెళ్ళి చేయాలి. కానీ ఇది ఎట్లాంటి చేయకుండా ఒకటే రోజు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి చెంచల్గూడ దగ్గరికి వెళ్ళి కేవలం 5-6 గంటల పాటు మాత్రమే దాంట్లో ఉన్న తర్వాత ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భంలో వందలాది మందిగా
ఏదైతే కింద ఉన్నటువంటి కింద ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులతో పాటు మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ ఇట్లాంటి ఈ స్టార్లంతా కూడా ఉన్నటువంటి ఐకాన్ స్టార్ని పరామర్శించడానికి పోతా ఉన్నారు. ఏమైంది ఐకాన్ స్టార్కి? ఐకాన్ స్టార్కి ఏమైనా ఆపరేషన్లు అయినాయా? ఐకాన్ స్టార్కి ఏమన్నా తలకాయలు పలిగినాయా? లేకపోతే ఏమైనా కాళ్ళు ఇరిగినాయి ఈ తొక్కిసలాటలో? ఎందుకు అల్లు అర్జున్ని పరామర్శించడానికి అంతమంది వెళ్తూ ఉన్నారు? ఇవాళ హాస్పిటల్కి ఇదే కిమ్స్ హాస్పిటల్లో బెడ్ పైన చికిత్స పొందుతూ ఆ ప్రాణం ఉంటుందా పోతుందా అన్నటువంటి ఆ సంశయంలో ఆ ఫ్యామిలీ అంతా ఉంటే ఈ ఫ్యామిలీ కదా పరామర్శించాల్సింది. ఈ ఫ్యామిలీ ఎవరు పరామర్శించారు? కనీసం ఇటు దిక్కు చూసినటువంటి దాఖలు కూడా లేవు. కానీ ఆ అల్లు అర్జున్కి ఏదో అయినట్టుగా, ఏదో సాధించినట్టుగా, లేకపోయేది ఉంటే ఏదో ప్రమాదానికి గురై ప్రజల సేవల కోసం వెళ్తూ ఉన్నటువంటి దశలో ఏదైనా ప్రమాదానికి గురైతే మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కింద ఉన్నటువంటి స్టార్లతో పాటు పెద్ద పెద్ద స్టార్లు సైతం కూడా అల్లు అర్జున్కి ఇంకా ఏదైతే ఆయనకి ఏదో అయినట్టుగా ఇంటి చుట్టూ వాళ్ళే తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు బన్నీ ఇంటి చుట్టూ మొత్తం అంతా కూడా రాజకీయ నాయకులు తిరుగుతూ ఉన్నారు. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా సానుభూతి తెలుపుతూ ఉన్నారు. ఎవరికి? అల్లు అర్జున్కి నిజంగా కూడా ఇప్పటికీ చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమైనా సిగ్గు శరం ఉన్నట్టయితే ఉంటే మీరు వచ్చి ఇక్కడికి పలకరించండి, పరామర్శించండి. కానీ దీంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇప్పటికి కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన వాళ్ళు రాజకీయంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మరో పక్కన ఈ సినిమా స్టార్లు ఎవరైతే ఉన్నారో బన్నీ ఏదైతే మొన్న తీసినటువంటి సినిమా పుష్ప 2 అన్నటువంటి సినిమా ఉంది కదా, అది పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది కాబట్టి మళ్ళీ రేపు ఏమైనా అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి ఆ బన్నీ ఇంటి చుట్టూ తిరిగి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సబాబు కాదు. ఇది ప్రమాదానికి గురై బన్నీతోటి అలాగే అల్లు అర్జున్తో వల్ల ప్రమాదానికి గురైనటువంటి ఈ కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి ఆ సినీ స్టార్లు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఈ సంబంధించినటువంటి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఈ అబ్బాయిని కూడా పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది రేవతికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాల్సినటువంటి ఆస్కారం కూడా ఉన్నది.